చనిపోయింది. నలుగురు వారి మృతదేహాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయాయి. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేదు. తల, చేతులు, మొండం, కాళ్ళు వేరువేరుగా చిన్న చిన్న తునాతునుకలైపోయి పీసులుగా పడిపోయాయి. అమరావతి నుంచి అనంతపురం జాతీయ రహదారి పైన కంబం అనేటువంటి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అటు బంధువులు పెళ్లికి వెళ్తున్నారు, గిద్దలూరుకి వచ్చారు ఆ ఫ్యామిలీ, అంకాల ఫ్యామిలీ. ఇక పెళ్లి వేడుకలో భాగంగా ఆటోలో ఒక ఆలయం దగ్గరికి వెళ్ళారు. ఆలయం దగ్గర దర్శనం చేసుకొని వస్తూ ఉండగా ఆటో నుంచి దిగే టైంలో వెనుక నుంచి వచ్చిన లారీ మదనపల్లి నుంచి వైరాకి వెళ్తుందట. కొబ్బరి లోడుతో వెళ్తోంది, కొబ్బరి పొట్టు లోడుతో వెళ్తోంది. ఆ లారీ ఢీకొట్టిన విధానంతో ఆటోనే కాదు మరో 4 షాపులు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. పెళ్లి కూతురికి సీరియస్గా ఉంది. అందరిది కూడా ఒకే కుటుంబం. సో విజువల్స్ మనం చూడవచ్చు. కన్నీటి పరిమితం అవుతున్నారు, గుండెలు పగిలిలా ఏడుస్తున్నారు. 2 షాపులు ధ్వంసమైపోయాయి, 3 బైకులు ధ్వంసమైపోయాయి. ఓ ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న వారంతా కూడా దాదాపుగా 4 చనిపోయారు. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వారంతా కూడా వారి మృతదేహాలే. సో ఆ ఫోటోలో కనబడుతున్న 2 అబ్బాయిలు అండ్ ఆ పాప వాళ్ళందరూ కూడా వారి మృతదేహాలు. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపించే 2 కూడా చనిపోయారు ఈ ఘటనలో. అండ్ ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి కూడా చనిపోయారు. సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు చాలా కలవరపాటు గురి చేస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. యాక్సిడెంట్ సమయంలో ఎటువంటి సంఘటన చోటు చేసుకున్నారు. వచ్చేటప్పుడు వినాయకమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని ఆటో ఆపిన జస్ట్ సెకండ్ లో 2 నిమిషాల్లో ఆపిన ఆటో నిలబడిన ఆటోని వచ్చి వెనక నుంచి లారీ గుద్దేయడంలో 4 చిన్న పాప, 3 భార్య భర్తలు, ఒక అబ్బాయి చనిపోయింది. మ్యారేజ్ కోసమని ఇక్కడ అబ్బాయి పెళ్ళికొడుకు ఇది ఖమ్మము. అక్కడి నుంచి వచ్చి ఇంకా ఆడ కొబ్బరికాయ కొడదామని చెప్పి ఆడ ఆగిన అంతట్లో జరిగింది. 12 అక్కడ ఆలయాన్ని దర్శించుకొని వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగిందనేది అక్కడ స్థానికులు అండ్ బంధువులు చెప్తున్నమాట. నిజంగా ఇది చాలా విషాదకర ఘటన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది? ఈ ఘటనలో ఎవరెవరు చనిపోయారు? అండ్ ఈ ఇన్సిడెంట్ పైన స్థానికులు కానీ అటు ఆటోలో ఉన్నటువంటి మిగిలిన వారు ఏం చెప్తున్నారు? లారీ డ్రైవర్ ఎందుకు ఇంత వేగంగా ఓ ఆటోని ఢీకొట్టాల్సి వచ్చింది? గమనించలేదా? మధ్యమత్తులో ఉన్నాడా? కారణం ఏంటి? మరొకసారి అమరావతి అనంతపురం జాతీయ రహదారి ప్రాణాలు తీసుకున్న పరిస్థితి మనం ఇప్పుడు చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే రహదారి మీద అనేక మంది ప్రమాదాలు బారిన పడి మృత్యు కూడా చేశారు. అయితే గతంలో జరిగిన ప్రమాదాలతో పోల్చుకుంటే ఈ ప్రమాదం కొద్దిగా చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉదయం 9:30 వివాహానికి హాజరవుతున్నటువంటి పెళ్లి బృందంకి ఇటువంటి సంఘటన జరగడంతో కూడా ఒక్కసారిగా ఇటు పెళ్లి కొడుకు బంధువుల్లో కానీ అటు పెళ్లి కొడుకు బంధువుల్లో కానీ మృతుల కుటుంబాలు మొత్తం కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా విషాదాలు కలుపుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వివాహం కోసం అని చెప్పేసి గిద్దలూరు నల్లబండ బజార్కు చెందినటువంటి ఆవులు వీరక్క, అదేవిధంగా ఖమ్మం చెందినటువంటి పాములెడ్డికి ఇద్దరికి వివాహం చేయాలని చెప్పేసి పెద్దలు ఇచ్చిన క్రమంలో కూడా అంటే ఈ రోజు ఉదయం 9:30కి వివాహం జరగాలంటే నైటే బయలుదేరి వస్తూ గిద్దలూరు వైజంక్షన్ లో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహానికి అంటే వినాయకుడి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో కూడా అక్కడ దిగిన 1-2 నిమిషాల్లో కూడా మృత్యు వాళ్ళని మొత్తం కబలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆటోలు సుమారు 13 మంది దాకా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో కొంతమంది దిగే సర్దుకునే లోపలే వెనక నుంచి వచ్చి హెవీ స్పీడ్ తోటి మదనపల్లి నుంచి ఎరువులు అదేవిధంగా కొబ్బరి కొట్టు లోడ్ తోటి వస్తున్నటువంటి లారీ హెవీ స్పీడ్ తోటి వచ్చి గుద్దుకోవడం వల్ల అక్కడికక్కడ స్పాట్ లో 4 చనిపోవడం, 8 మంది క్షతగాత్రం. ఆ చనిపోయిన 4 కూడా కేవలం 1.5 నెలల క్రితం వివాహమైన యువతంట కూడా ఉన్నారు. ఒక చిన్న 1.5 మాసం ఉన్న బాబు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఒక యువకుడు కూడా ఉన్నాడు. వీళ్ళు 4 కూడా అక్కడ దగ్గర మృతి అంతా అసలు ఆ బాడీలు కూడా అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడానికి కనీసం అక్కడ మృతుల కుటుంబాలకి అర్ధగంట సమయం పట్టినందుకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి పేరు అసలు ఏం జరిగింది, ఆటో ఏమైంది ఏంటనేది తెలుస్తున్నసరికి పోలీసులు వచ్చేసి మొత్తాన్ని అక్కడ సర్ది చెప్పే వ్యవహారం అయితే చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిన క్రమంలో కూడా ఇటు ఇరు కుటుంబంలో ఇటు పెళ్లి కూతురు అదేవిధంగా పెళ్లి కొడుకు కుటుంబాల్లో కూడా విచారించారు. ఎందుకంటే పెళ్లి ఆగిపోయింది ఒక బాధ అయితే, మరో పక్క ఒకే కుటుంబానికి చెందిన 4 ఆవులు అలకనంద, ఆవులు నగేష్, అదేవిధంగా అంకాలు, అదేవిధంగా చిన్న పాప నాగేశ్వరు కూడా మృతి చెందడం అయితే. కాకపోతే ఇక్కడ జరిగిన ఈ సంఘటన మటుకి మరొకసారి
జాతీయ రహదారి మధ్య తీసుకోవాల్సిన భద్రతా లోపాలు, అదేవిధంగా అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద పెద్ద ఎత్తున కూడా అనుమానాలు రేగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఇదే రహదారి మీద అమరావతి అనంతపురం జిల్లా జాతీయ రహదారి నేషనల్ హైవే కావటం వల్ల కూడా ఈ హైవే మీద ఎక్కువ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. కాకపోతే ఈ హైవేకి ఆనుకొని పక్కనే చిన్న చిన్న గ్రామాలు ఉండటం కూడా ఈ ప్రమాదాలకు పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. కాకపోతే మినిమం ప్రికాషన్స్ ఆ సమయంలో, ప్రమాదం జరిగిన సమయంలో నాకు తెలిసి లారీ డ్రైవర్ హెవీ స్పీడ్ తో ఉన్నాడు. దట్టు రైలింగ్స్ కూడా ఉన్నాయి ఖమ్మంలో, అంటే వైజాగ్ దగ్గర వేరే గ్రామానికి వెళ్ళేదానికి కొంత గ్యాప్ ఇచ్చిన దగ్గర కూడా ఆ లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల లారీ డ్రైవర్ కి సరిగా కనిపించక ఆ చీకట్లో అంటే తేరుకునే లోపల వెళ్ళి కొట్టేసి ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఇటువంటి ప్రమాదాలు ఇదే విధంగా అనేక ప్రమాదాలు అదే జాతీయ రహదారి మీద జరిగిన సంఘటనలు అయితే గతంలో కోకొల్లలుగా ఉన్నాయి. మరొకసారి దీని మీద అధికారులు ఏమైనా దృష్టి పెడతారా, లేకపోతే గతంలో మాదిరిగా దృష్టి ఉన్నట్టుగా ఒకసారి మటుకి మరొకసారి వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే జరిగిన సంఘటనల మటుకి వచ్చిన 4, అదేవిధంగా క్షతగాత్రులైన 8 మంది కూడా కొంతమంది గిద్దలూరు, కొంతమంది ఖమ్మం, అదేవిధంగా కొంతమంది మార్కాపురం, కొంతమంది హెవీగా ఇంజరీ అయిన వాళ్ళకి కూడా ఒంగోలు కూడా తరలించి వాళ్ళకి చికిత్స సంఘటన స్థలానికి ఇచ్చిన ఖమ్మం పోలీసులు వెంటనే ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అక్కడ జరిగిన ఆ సంఘటన మీద కూడా విచారణ చేస్తూ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఆ పోలీసులు మనకు తెలిసిన సమాచారం పోలీసులు చెప్తున్న విధంగా ఏంటంటే హెవీ స్పీడ్, అదేవిధంగా మిడ్ నైట్ 1 గంట ఆ సమయంలో జరగడం వల్ల కూడా కొద్దిగా నిద్రమత్తులో కూడా ఉన్నాడు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక లారీ డ్రైవర్ అతి వేగం 4 ప్రాణాలు తీసుకుంటూ పాటు కొన్ని కుటుంబాల్లో విషాద స్థాయిలో అయితే నింపాయని చెప్పి చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒక మంచి సంఘటన, వాళ్ళు పెళ్లికి వెళ్తున్నారు, ఒక శుభకార్యానికి వెళ్తున్న సమయంలో అనుకోని ఒక సంఘటన వారిని చాలా దారుణంగా హతమార్చింది. ఓ లారీ డ్రైవర్ వేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి ఆ బంధువులు 4 కూడా చనిపోయారు. 4 ఏళ్ల చిన్నారి పాప ఉంది. ఇక ఆ లారీ కేవలం ఆటోని మాత్రమే కాదు, అక్కడ మరో 3 బైక్స్ని 2 షాపుల్లో కూడా దూసుకువెళ్ళింది. లారీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించి దృశ్యాలు చూస్తేనే ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఎంత ధ్వంసం చేసింది ఆ లారీ, ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అనంతపురం వరకు వైపు వెళ్తున్నటువంటి అమరావతి నుంచి అనంతపురం వెళ్ళేటువంటి హైవే పైన ఈ ఘటన జరిగింది. వైరాకు వస్తోంది ఓ కొబ్బరి పొట్టుతో ఉన్నటువంటి లారీ. ఆ లారీ ఆటోని ఢీకొట్టింది. ఒక ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. ఆ బంధువులంతా ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బట్ ఏం జరిగినా ఈ విషాద ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో, ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా చాలా షాక్ గురి చేసింది. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ వల్ల కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తాం. సంవత్సరం జరిగింది. ఏం చేస్తాను